వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి ఇంజాపూర్ లొకాలిటీలో ఒక G+1 హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x45 ఉంటుంది. 150 గజాలు, వెస్ట్ ఫేసింగ్ హౌస్కి ఆపోజిట్లో మనకి 30 ఫీట్ల సీసీ రోడ్డు, ఒక మంచి గేటెడ్ కాలనీ. ఇది మనకి ఇక్కడ పక్కనే అపార్ట్మెంట్ నడుస్తుంది. ఆల్రెడీ ఈ డెడ్ ఎండ్లో అపార్ట్మెంట్ ఉందిగా, ఆల్మోస్ట్ అందులో 5,000 ఫర్ ఎసెప్టీ లెక్క చేస్తున్నారు. మనకి ఎగ్జాక్ట్లీ ఇంజాపూర్ బస్ స్టాప్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఒకసారి వెళ్ళి చూద్దాం. మనకైతే హౌస్ అయితే రోడ్డుకి మంచి హైట్లోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంటు. సో ఫ్లోర్ అంతా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్లోర్ అంతా కూడా మనకి ఒక సింపుల్గా అయితే ఎస్సీ ఒక చిన్న కార్ అయితే మనం పార్క్ చేసుకోవడానికి పాసిబుల్ ఉంది. పార్కింగ్ ఏరియా వచ్చేసి రైట్ సైడ్ వెళ్తే పైకి వెళ్ళడానికి స్టెప్స్ అంతా కూడా గ్రనైట్ ఫినిషింగ్ ఇచ్చారు. స్టెప్స్ కూడా స్టెప్స్ కింద ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. సో ఇప్పుడు హౌస్ వచ్చేసి ప్లాస్టింగ్ వర్క్ నడిచింది, ఇప్పుడు పెయింట్ వర్క్ నడుస్తుంది. కొంచెం హ్యాండ్ అవుట్ టైం వచ్చేసి 2 months చెప్తున్నారు. సో ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేలోపు 2 BHKతో ఉంటుంది. ఇది మనకి మెయిన్ డోర్. సో మెయిన్ డోర్ నుంచి చూసుకుంటే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకి. ఇప్పుడు వర్క్ అనేది నడుస్తుంది చూడండి, కింద ఫ్లోర్ వర్క్ అనేది. సో ఇక్కడ పార్కింగ్ వచ్చేలోపు బ్లాకిష్లో మార్బుల్స్ ఇచ్చారు, అండ్ ఇన్సైడ్లో వచ్చేలోపు కంప్లీట్ వైట్లో ఇవ్వడం జరిగింది. అంటే కొంచెం వర్క్ నడవడం వల్ల కొంచెం పెయింట్ వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుండొచ్చు. సో మనము చూస్తే ఇది హాల్లో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఒక మంచిగా సెల్ఫ్స్ డిజైన్ చేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తేనేమో బెడ్రూమ్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా, అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా. సో ఇక్కడ చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. వాల్ సీలింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయింది, ఫినిషింగ్ వర్క్లో నడుస్తుంది. సో డైనింగ్ ఏరియాలో చూడవచ్చు విండోస్ని కూడా మనకి వుడెన్ విండోస్ ఇచ్చారు, విత్ కంప్లీట్ గ్రిల్స్ విత్ విండోస్ ప్రొవైడ్ చేశారన్నమాట. సో ఇది కిచెన్తో పాటు ఇక్కడ ఒక చిన్న పూజ రూమ్ కూడా ఉంచారు. డైనింగ్ ఏరియా నుంచి బయటకు వస్తే ఇక్కడ బోర్ ఉంటుంది. బోర్ వచ్చేసి ఆల్మోస్ట్ 410 ఫీట్ల వరకు వేసారని చెప్తున్నారు. యాక్చువల్గా 100 ఫీట్లకే మంచి వాటర్ వచ్చాయి, కానీ ఎంతకైనా సేఫ్ జోన్ అని 400 ఫీట్ల వరకు బోర్ వేయడం జరిగింది. సో ఇది చూసుకుంటే 2 feet క్యారీడా ఉంటుంది. ఇక్కడ వాటర్ స్టోరేజ్ చూసుకోవచ్చు, ఆల్మోస్ట్ 15 ఫీట్ల వరకు వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు ఇది. సో ఇది మళ్ళీ డైనింగ్ ఏరియా నుంచి ఇలా వెళ్తే వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో. సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి అనేది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ చూసుకుంటే మెయిన్ డోర్కి వెలివేషన్ చూడవచ్చు, కంప్లీట్ టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు మంచిగా. ఇండియన్ చౌకట్ వాడారని చెప్తున్నారు. ఇదంతా కూడా చూసుకోవచ్చు, విత్ గ్రిల్స్తో ఉంటుంది. సో ఇక్కడ వచ్చేలోపు మనకి వ్యూ అనేది గ్లాస్ ఫిట్టింగ్ వస్తుంది. లైక్ ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న హౌస్కి ఎలా అయితే గ్లాస్ ఫిట్టింగ్ ఉందో, సేమ్ ఇక్కడ ఇదే గ్లాస్ ఫిట్టింగ్ ఇక్కడ ఉంటుందన్నమాట. సో సేమ్ ఉంటుంది, అంటే ఫస్ట్ ఫ్లోర్తో కంపేర్ చేసుకుంటే, అంటే గ్రౌండ్ ఫ్లోర్తో చేసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే రూమ్ సైజెస్ అనేది కొంచెం స్పేసెస్గా ఉంటుంది. సో మనకి వచ్చి చూసుకుంటే ఇది లివింగ్ ఏరియాలో వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక విండో విత్ గ్రిల్ ఫిల్సింగ్ ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిజైన్ చూడవచ్చు మంచిగా పైన. అండ్ ఇక్కడ వచ్చేలోపు ఇది టీవీ యూనిట్ వస్తుంది. ఇక్కడ మనకి ఇటు సైడ్ వెళ్తే బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు. ఇటు వెళ్తే మళ్ళీ మనకి డైనింగ్ ఏరియా అండ్ కిచెన్ ఉంటుంది. సో సేమ్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్స్ అంతా కూడా మనకి వైటిష్లో మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇది పూజ రూమ్లో కూడా వెంటిలేటర్ పర్పస్లో ఒక విండో ఇచ్చారు. అది కూడా కంప్లీట్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు, మంచిగా నీట్గా చేశారు. వర్క్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు, అంటే ప్రీమియం హౌస్లో చేయడం జరిగింది. సో ఆల్రెడీ బిల్డర్ ఇదే ఏరియాలో ఒక 3-4 హౌసెస్ కూడా సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ చేశారన్నమాట. మీకు డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇది డైనింగ్ ఏరియా. మళ్ళీ ఇలా బయటికి వెళ్తే ఒక చిన్న వాష్ ఏరియా ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వ్యూ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ వెళ్తే మళ్ళీ మనకి బెడ్రూమ్స్ వస్తాయి. ఇది కామన్ వాష్రూమ్ ఏరియా.
ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా విత్ అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా వర్క్ నడుస్తుంది. సో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ లొకేషన్ వైజ్గా చూసుకుంటే మనకి ఇంజాపూర్ బస్ స్టాప్ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ప్రైస్ విషయానికి వస్తే హౌస్ డైమెన్షన్ చూసుకుంటే 30x45 ఉంటుంది. 150 గజాలు వెస్ట్ ఫేసింగ్ హౌజు. మనకి హౌస్కి ఆపోజిట్లో 30 ఫీట్ల సీసీ రోడ్ ఉంటుంది. సో ఒక మంచి గేటెడ్ కాలనీ వెంచర్ ఇది ఇంజాపూర్లో. సో ప్రైస్ విషయానికి వస్తే 1,45,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. దీంట్లో 80% బ్యాంక్ లోన్ కూడా మనకు అందుబాటులో ఉంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.